నమస్తే. నల్లమల్లారెడ్డికి సంబంధించి పహారి గోడను కూలగొట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి హైడ్రా రావడం ఆహ్వానిస్తున్నామని చెప్పేసి అక్కడికి సంబంధించినటువంటి కొంతమంది రావడం జరిగింది. ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అసలు అక్కడ ఏం జరిగింది, నల్లమల్లారెడ్డి ఎలా ఆక్రమించిన, పహారి గోడ ఎందుకు కట్టిండు అని తెలుసుకుందాం. అంతకుముందు మీకు ఇది చూపిస్తా, లేకపోతే అతనితో నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం అన్న. అసలు ఇక్కడ ఈ పహారి గోడ అనేది మేము ఆయన అడిగితే కూడా నా రక్షణ కోసం నేను కట్టుకున్నా అని చెప్పేసి ఆ మాటలు మాట్లాడుతూ ఉండు. మీరు దీన్ని ఏమంటారు? అసలు అక్కడ ల్యాండ్ అతనిదా, లేకపోతే మీరు ఇల్లీగల్గా మీరు అనవసరంగా కంప్లైంట్ చేస్తూ ఉన్నారా? సార్, మీకు ఏవైతే వాళ్ళు చెప్పారో అవి కంప్లీట్గా ఆరోపణలు మాత్రమే, అవి పూర్తి నిరాధారమైనవి. సో ఈ విషయం సంబంధించి మీరు ఏదైతే చూస్తున్నారో ఈ ట్రయాంగిల్ వచ్చేసి ఇది ఏకశిలా లేఅవుట్లోని ప్రాంతం మాత్రమే. ఇది ఎవరి సొంతం కాదు. ఒకవేళ ఎవరైనా కొనుక్కున్నా కానీ ప్లాట్లు కొనుక్కోవాల్సిందే తప్పించి లంసమ్ ల్యాండ్గా రిజిస్టర్ చేసుకోవడానికి లేదు. ఈ పక్కన లేఅవుట్ వచ్చేసి 1985లో ఏర్పడింది. ఈ 1985లో ఏర్పడిన ఏకశిలా లేఅవుట్లోనే కొంత పార్ట్ మాత్రమే ఇది. ఇందులో వచ్చేసి ఇక్కడ ఏదైతే కింద నేను స్క్వేర్ షేప్ ఏదైతే పెట్టానో స్క్వేర్ షేప్ వచ్చేసి బస్ స్టాండ్కి సంబంధించిన పబ్లిక్ ఏరియా అవుతుంది. ఈ దానిపైన ఉన్నటువంటివి 4 ప్లాట్లు. ఓకే, బస్ స్టాండ్ సంబంధించిన ఏరియా కింద ఉన్నది 50 ఫీట్ల రోడ్డు, బస్ స్టాండ్ సంబంధించిన ఏరియా పైన ఉన్నది 30 ఫీట్ల రోడ్డు. ఓకే, ఈ రోడ్డుని ఇక్కడ ఉన్నటువంటిది మల్లారెడ్డి ఇల్లు అండి. ఇక్కడ వచ్చేటువంటిది జూనియర్ కాలేజ్ అండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటి పహారి గోడ వచ్చేసి ఇలా అని చెప్పేసి ఇలా కట్టుకొని రావడం జరిగిందండి. ఇలా నుంచి ఇలా కట్టడం జరిగింది. ఇటు సైడ్ ఏదైతే ఉన్నదో ఇదంతా ఇతని కబ్జాలో ఉన్నది. ఈ కబ్జాలో వచ్చేసి ఇది 20 గుంటలు ఒక రాంగ్ సేల్ డీడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది 2001లో. ఈ సంబంధించిన అన్ని ప్లాట్లు అండి. ఇందులో 4 ప్లాట్లు ఉంటాయి. అందులో ఒక ప్లాట్ సంబంధించి సేల్ డీడ్ కూడా మా దగ్గర ఉన్నది. దాన్ని కూడా మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తానండి. ఇది తను సొంత ల్యాండ్ అనేది ఏదైతే అంటున్నాడో దానికి సంబంధించి మేము కొన్ని డీటెయిల్స్ కూడా మేము ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఈ యొక్క సర్కి ఈ యొక్క ట్రయాంగిల్ సంబంధించినటువంటి ప్రాంతాన్ని కబ్జా చేసిండు సార్. సో ఆ కబ్జా జరిగినటువంటి ఏరియాకి సంబంధించి ఈ ఏరియాకి సంబంధించి సేల్ డీడ్, ఈ ఏరియాకి సంబంధించిన సేల్ డీడ్, ఈ పక్కన ఉన్నటువంటి ఏరియాకి సంబంధించిన సేల్ డీడ్లు మన దగ్గర ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి డైమెన్షన్స్ పేపర్స్ని చివరి పేజీని అందరికీ సులువుగా ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశం మీద మేము ఇటువంటి ఒక పేపర్ని క్రియేట్ చేయడం జరిగింది. కింద ఉన్నటువంటిది లేఅవుట్ అనండి. లేఅవుట్లో ఉన్నటువంటి 50 ఫీట్ల రోడ్డు. మీరు ఇక్కడ చూసినట్టయితే 50 ఫీట్ల రోడ్డు ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసి కాలేజ్ అండి. ఇప్పుడు మీరు చూసింది అతను వచ్చినటువంటి ఇల్లు ఈ ఏరియాలో వస్తుందండి. ఈ ఏరియాలో వస్తుంది. ఇక్కడ వచ్చేసి స్కూల్ వస్తుంది. ఇదే ఏరియా ఎక్స్టెంట్ స్కూల్ వస్తుంది. ఇదే ఏరియా ఎక్స్టెంట్ స్కూల్ వస్తుంది. మీరు ఇక్కడ చూసుకున్నటువంటిది అయితే 50 ఫీట్ల రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఏముందండి? ఏకశిలా లేఅవుట్. ఇక్కడ ఏముందండి? ఏకశిలా లేఅవుట్. ఇక్కడ ఏముందండి? ఏకశిలా లేఅవుట్ ఉన్నది. ఇది ఎగ్జిక్యూట్ అనేది 90s 1990-91 ప్రాంతం సమయంలో ఇవి ఎగ్జిక్యూట్ అయినవి. ఎగ్జిక్యూట్ అయినప్పుడు లేఅవుట్ ఉన్నది. ఆయన ఒప్పుకుంటున్నట్టు కదా, ఆయన లేఅవుట్ ప్రకారం ఆయన తీసుకున్న సేల్ డీడ్ల ప్రకారం ఇక్కడ ఒకటి లేఅవుట్ ఉందని చెప్పేసి ఆయన సేల్ డీడ్ల ప్రకారమే తెలుస్తున్నది. పక్కన వచ్చేటువంటి ఇక్కడ ఏదైతే మేము కబ్జా అయిందని చెప్తున్నామో ఇక్కడ పబ్లిక్ ఏరియా ఏదైతే కబ్జా అయిందో దానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆయన కబ్జాలో ఉన్నటువంటి ఒక ప్లాట్ సంబంధించిన విషయాలు కూడా మేము ఇవ్వడం జరిగింది. దీంతో పాటు వీటికి సంబంధించిన ఈసీలు కూడా దించడం జరిగింది. ఈసీలలో కూడా ఉంటుంది. ఇదే కాకుండా అతను ఏదైతే కట్టినాడో ఈ గోడ ఏదైతే ఉన్నదో అతన్ని కబ్జా నుంచి విముక్తి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మేము మెయిన్గా అడిగింది రోడ్డు. ఆ రోడ్డు సంబంధించి ప్రస్తుతానికి మాత్రం రోడ్లు మాత్రమే ఓపెన్ చేయడం జరిగింది. కూడా ప్రశ్నించలే మీరు ఆ కబ్జాని కూడా మేము పూర్తిగా ఏమాత్రం ప్రశ్నించలేదు. ప్రస్తుతానికి మాకు కావాల్సింది రోడ్లు, పబ్లిక్ పార్కులు మాత్రమే. ఆ రోడ్లు, పబ్లిక్ పార్కులకు సంబంధించి మాత్రమే మేము హైడ్రాని కన్సల్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేసింది కూడా కేవలం రోడ్డుని మాత్రమే. అతని కబ్జాలో ఉన్నటువంటి మిగతా ప్లాట్లకు సంబంధించి కానీ మిగతా విషయాల గురించి కానీ వాళ్ళు ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వలేదు. కానీ వాళ్ళు బయట చేసే దుష్ప్రచారాలు ఎలా ఉన్నాయంటే మా కాలేజీని కూలగొట్టినారు, మా స్థలాలకు వచ్చినారు, ఇవని చెప్తున్నారు. ఇప్పుడు ఒక క్లియర్ విషయం అనండి. దీనికి సంబంధించి మీరు గూగుల్ ఇమేజ్ చూస్తే స్కూల్ అనేది ఇక్కడ 30 ఫీట్ రోడ్ ఉంది కదండి. స్కూల్ అనేది ఇలా ఉంటుందండి. 30 ఫీట్ రోడ్లో స్కూల్ కట్టినాడు. ఆయన మొన్న వచ్చి ఏమంటారంటే ఈ కొంతమంది ఇండ్లు ర్యాంపులు అంటాడు, ఇంకోటి వచ్చి సెట్ బ్యాక్లు అంటాడు, ఇవన్నీ ఏదో మాట్లాడతాడు. సార్, మీరు కట్టింది రోడ్డు మీద సార్. మీ స్కూల్ కట్టింది ఒక రోడ్డులో స్కూల్ కట్టినారు. రోడ్డు పక్కనే కాదు, రోడ్డును పూర్తి ఆక్రమించి స్కూల్ కట్టినారు. మేము ఇవన్నీ మాట్లాడదలుచుకోలేదు. మాకు కావాల్సింది కేవలం రోడ్లు, పబ్లిక్ పార్కులు. ఈ పబ్లిక్ పార్క్ రిలేటెడ్ కూడా ఈ కబ్జాలు చేసేసి తర్వాత ఏం జరిగిందనే విషయం కూడా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ కబ్జాలు చేసి లోపల ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ పేరు మీద
ఇలా కొన్ని లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఆయన కూడా దాన్ని చెప్పాడు, చాలా డబ్బులు తీసుకున్నా అని చెప్పాడు. నేటికి వసూలు చేస్తున్నాడు. ఏదైనా డెవలప్మెంట్ చేసేస్తే దాన్ని అడిగే విధానం ఉంటుందండి. ఎప్పుడైనా కూడా సరే మనం బలవంతంగా ఆయన చెప్పే వర్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈ వసూలు చేస్తున్న వాస్తవమే, అతను కూడా ఒప్పుకున్న జరిగింది. ఎందుకు తీసుకుని వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసి ఆ అసోసియేషన్ వాళ్ళే డబ్బులు కలెక్ట్ చేసి మీరు ఉండండి, మాకు ప్రెసిడెంట్గా మీరు ఉండండి, డెవలప్మెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను వచ్చిన తప్ప నేను రాలేని చెప్పేసి ఆయన వర్షం చెప్తూ ఉన్నాం. మీరేమంటారు? ఇది పూర్తిగా నిరాధారణ విషయం అండి. ఓకే, ఇక్కడ వచ్చేసి అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు వేరే, అసలు ఏర్పాటు చేసుకోవడానికి కారణాలు వేరే. ఒకనొక టైంలో అక్కడ గుడిసెలు వెలిసాయని చెప్పేసి ఈ సింగరేణి కాలనీస్ వాళ్ళు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ అసోసియేషన్లో తనకు సంబంధించిన కొంత మనుషులని, కొంతమంది సింగరేణి వాళ్ళకి డబ్బులు మరియు ప్లాట్లకు సంబంధించి ఆశ పెట్టి ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ని పూర్తిగా తీసేయించి ఇతను ప్రెసిడెంట్ అవ్వడానికి బాటలు ఏర్పరచుకొని స్లోగా అసోసియేషన్ ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. సో ఈ సంబంధించి ఇప్పుడు సింగరేణి వాళ్ళందరూ ఇబ్బంది పడుతుంటే మొన్న వచ్చినటువంటి 2-3 సింగరేణి వాళ్ళు మాకు అన్యాయం జరిగినట్టు మాట్లాడుతున్నారు. అక్కడే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఉన్నది సింగరేణి కార్మికుల తరపున, అన్యాయం జరిగిన వాళ్ళ తరపున కాదు. వాళ్ళు ఉన్నది డబ్బులు ఉన్న వాళ్ళ తరపున, కబ్జా కోర్ల వాళ్ళ తరపున ఉన్నది. వాళ్ళు ఉన్నది ఈ అన్యాయం జరిగిన వాళ్ళ తరపున కాదు. ఇంకొకటి అంటూ ఉన్నాడు, మేము మాతో మాట్లాడుతూ, హైడ్రాను వదిలిపెట్టాను, రంగనాథ్ని వదిలిపెట్టాను, అన్యాయంగా నా పైన దాడులు చేస్తున్న మాట కూడా మాట్లాడుతున్నారు. మీరు ఏమంటారు దీనిపైన? సార్, ఇక్కడ ఒక వ్యక్తి పైన దాడులు చేసేంత చిన్న మనస్తత్వం అనేది అంత పెద్ద అధికారులకు ఎప్పుడూ ఉండదనండి. సో వాళ్ళు చట్ట ప్రకారంగా మీరు ఏం తప్పు చేశారు, మీరు చేసిన తప్పులు ఏమేమి ఉన్నాయి, వాటిని ఎంచి వాటిపైన చట్ట ప్రకారంగా ఏ విధంగా చర్యలు తీసుకోవచ్చు అనేది మాత్రమే వాళ్ళు చేశారు, వాళ్ళు చేస్తారు కూడా. ఇదే విధంగా ఇటువంటి ఇంకొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. ఆయనకి ఒక ఇష్యూని కేవలం రోడ్లు, పబ్లిక్ పార్కుల కబ్జాని విముక్తి చేయడం వల్ల ఇతను కొన్ని ప్లాట్లకు సంబంధించి కూడా వ్యవసాయం చేస్తున్నాడు. దానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇంకా తదితర విషయాలు కొన్ని ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు అట్లాంటి విషయాలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పేసి తెలపడం జరిగింది. సో వీటన్నింటికి భయపడి హైడ్రా మీద ప్లస్ సార్ మీద, కమిషనర్ సార్ మీద అబండాలు వేస్తున్నాడు. అది పూర్తి నిరాధారమైనది. మీరు హైడ్రాకు సపోర్ట్ చేస్తారంటారు? సార్, మేము హైడ్రాకి సపోర్ట్ చేస్తాము, గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేస్తాము. ఇంకొంతమంది ఏదైతే మాట్లాడుతున్నారో హైడ్రాకి సంపూర్ణమైన పవర్స్ ఉన్నాయి. అంటే మీరు అక్కడ హైడ్రా కూల్చంగానే మీరు బాంబులు పేల్చుకొని సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. మీరు ఏమంటారు? సార్, మేము బాంబులు పేల్చినది మేము కాదండి. అసలు బాంబులు పేల్చినది 30 సంవత్సరాల నుంచి అందులో ఉన్నటువంటి ఇష్యూస్ని స్వయంగా చూసిన వాళ్ళు, వాటి వల్ల బాధపడ్డ వాళ్ళు, ఆ సంతోషంలో వాళ్ళు వచ్చి పిలిచినారు. కానీ నేను అక్కడ వచ్చేసి కేవలం ఒక 3 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నానండి. ఆ 3 సంవత్సరాలకి మా వల్ల కాలేదు, అక్కడ భరించడం మా వల్ల కాలేదు. 30 సంవత్సరాలు వాళ్ళు ఎలా భరించారో మాకు తెలియదు. సో మేము తెలిపాము, ఈ విధంగా మనకు అన్ని రోడ్లు తెరుస్తున్నారు, మీరు పబ్లిక్ పార్కులు తెరుస్తున్నారు, ఫర్దర్గా మీకు సంబంధించిన ప్లాట్ల ఇష్యూస్ కానీ మిమ్మల్ని బలవంతంగా వసూలు చేస్తున్న విషయాలు అన్నిటి గురించి కూడా మీకు విముక్తి కలవబోతుంది తొందరలో అని చెప్పి తెలవడం వల్ల వాళ్ళందరూ వచ్చేసి బాణసంచా పేల్చడం జరిగింది. దీని తర్వాత ఏం జరిగింది అంటే, ఈ 2023లో ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, రోడ్డు పైన ప్లాట్లని రోడ్డు చేశారు. వాళ్ళు పొజిషన్ తీసుకోమని చెప్పేసి 2023లో కూడా వాళ్ళకి కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు రావడానికి భయపడి ఇన్ని రోజుల దాకా రాలేదు. హైడ్రా వచ్చేసి ఎప్పుడైతే ఈ గోడల్ని ఎప్పుడైతే కూలగొట్టేసి అందరికీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చిందో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ప్లాటింగ్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి కూడా లోకల్లో ఉన్నటువంటి కొన్ని అథారిటీస్ వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. సో దానికి సంబంధించి వాళ్ళు కూడా కోర్టును గౌరవించి దాని ద్వారా కంటెంట్ ఆఫ్ కోర్టు కూడా వాళ్ళకి సర్వ్ చేయడం జరిగింది. సార్, ఇది చూస్తూ ఉంటే అంటే అతను మా నల్లమల్లారెడ్డి ఒక వర్షం వినిపిస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా ఇంకో వర్షం వినిపిస్తున్నారు. ఏదైతే అతనేమో నా ఒక ల్యాండ్ నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆ పహారి కూడా కట్టినా అని చెప్పేసి ఆయన చెప్తా ఉంటే, వీళ్ళు అక్రమంగా ఆ రోడ్డుకి అడ్డంగా కట్టాను అని చెప్పేసి వీళ్ళు వినిపిస్తున్నారు. కానీ ఇప్పటికైతే హైడ్రా చేసినటువంటి ఈ విషయంలో మాత్రం వీళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఎలాంటి అతని మీద దాడి చేయాల్సిన అవసరం హైడ్రాకి లేదు అని చెప్పేసి కూడా వీళ్ళు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపైన ఇంకా చాలా ప్లాట్స్ అక్రమంగా చేసుకున్నాడు, అతను కబ్జాలో ఉన్నాడు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. మరి దీనిపైన కూడా సంబంధించినటువంటి హైడ్రా ఇలాంటి చర్యలు తీసుకుంటే చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.